హాయ్ రండి. నెక్స్ట్ ఏం కావాలి మనకి? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు నాకు నెట్ అసెట్స్ అంటే ఏంటి, ఈక్విటీ ప్లస్ అదర్ ఈక్విటీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. రండమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ అదర్ ఈక్విటీ బ్యాలెన్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. రెండుగా డివైడ్ చేయండి మరి దీన్ని. మనకి కొన్నిసార్లు మీ అదృష్టం బాగుంటే క్వశ్చన్లో ఇచ్చేస్తారు డైరెక్ట్గా గివెన్, బట్ ఎక్కువసార్లు ఇవ్వడు, నాట్ గివెన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. గివెన్లో ఎగ్జాంపుల్ హెచ్ లిమిటెడ్ పర్చేజ్డ్ 60% equity shares on 1/4/2024 for rupees 6 lakhs. ఇన్వెస్ట్మెంట్స్ అమ్మ సింపుల్గా. హెచ్ లిమిటెడ్ ఎస్ లిమిటెడ్లో 60% పర్చేజ్ చేసిందంట. ఎంతకి? 6 lakhsకి. కింద రాయండి. ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎస్ లిమిటెడ్ ఆన్ 1/4/2024 అంటే డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. హ్యాపీ గాడు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 2 lakhs, P&L అకౌంట్ 2 lakhs, జనరల్ రిజర్వ్ ఒక 1 lakh వేసుకోండి. ఇది మీకు ఇచ్చాడు ఇన్ఫర్మేషను. క్యాలిక్యులేట్ గుడ్ విల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. సో మీకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసాడు. ఇంకా కనుక్కోవడం రాదా మీ గుడ్ విల్? సింపుల్ కనుక్కోవచ్చు మీరు. ఎలా చెప్పండి, రాయండమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. సొల్యూషన్ చెప్పండి. వాట్ ఐ పే, ఏం పే చేసావు నువ్వు? ఇదేనా ఇన్వెస్ట్మెంట్స్. ఎంత చేసావు నువ్వు? 6 lakhs వర్సెస్ వాట్ ఐ రిసీవ్ 60% రైట్స్ ఇన్ దిస్ 3. అంతే, రాయండమ్మా. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, జనరల్ రిజర్వ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ ఎంత? 3. 5 lakhs. 5 lakhs ఇంటూ 60 ఎంత వస్తుంది నీకు? 5 lakhs అమ్మ 3 ఇంటూ 60 3 lakhs. ఐ రిసీవ్ 3 lakhs. ఎంత గుడ్ విల్? 6 lakhs పే చేశాను, బట్ నాకు 3 lakhs వచ్చింది. తక్కువ వచ్చింది కదా, లాస్. గుడ్ విల్ 3 lakhs. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. సింపుల్. బికాస్ 60% ఎంత పెట్టావు, 60% ఎంత వచ్చింది నీకు. వీఆర్ కంపేరింగ్ 60 versus 60. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా బిజినెస్ కాంబినేషన్ లాగా. హియర్ వీఆర్ నాట్ టేకింగ్ 100% అసెట్స్ కదా. అక్కడ ఏం చేసాం మనం? స్టెప్ నెంబర్ 4లో నెట్ అసెట్స్ మొత్తం తీసుకున్నాం కాబట్టి 100% కంపేర్ చేసాం. ఇక్కడేంటి సింపుల్, ఇంత నేను 60% పే చేశాను. దిస్ ఈజ్ వాట్ ఐ పెయిడ్ ఫర్ ఎక్వైరింగ్ 60%. దిస్ ఈజ్ వాట్ ఐ గెట్ ఫర్ 60%. దిస్ ఈజ్ గుడ్ విల్. ఏంటి కేసు? క్వశ్చన్లో మీకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ బ్యాలెన్స్ ఇచ్చేస్తే, బట్ ఇవ్వడు. అప్పుడప్పుడు ఇస్తుంటాడు, బట్ ఎక్కువసార్లు ఇవ్వడు. ఇది ఇంపార్టెంట్ మనకు. ఎగ్జాంపుల్ రాసుకోండమ్మా. ఇక్కడ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ అర్థమైతేనే క్వశ్చన్స్ మీకు అర్థమవుతాయి. సో ఫస్ట్ కేసు ఏంటి? మీకు కానీ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఈక్విటీ అదర్ ఈక్విటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే సింపుల్, ఇన్వెస్ట్మెంట్స్ వర్సెస్ ఈక్విటీ కంపేర్ చేసి అయిపోతుంది ఉంటున్నాయి. నెక్స్ట్ కేసు రాయండమ్మా. నాట్ గివెన్, ఇది చాలా ఇంపార్టెంట్.
తుడిపైన పాజ్ చేసి రాసుకోండి అమ్మా చార్ట్. ఇఫ్ నాట్ గివెన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసుకోండమ్మా, చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్ క్వశ్చన్ ఇవి వస్తాయి. హెచ్ లిమిటెడ్ acquired 60% on S Limited on 1st October 2024. Date marinchondi 1st October 2024 for rupees 8 lakhs. Okay na? Rupees 8 lakhs. Kinda inka information about S Limited. Balance sheet ఇచ్చాడు మీకు. Balance sheet on 31st March 2025. Equity share capital, profit and loss account, అదేవిధంగా జనరల్ రిజర్వ్ రాసుకున్నామా. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏమో 4 lakhs, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమో 1,64,000, జనరల్ రిజర్వ్ ఏమో 2 lakhs. ఎప్పుడుది ఇది క్లోజింగ్? మీరు ఎప్పుడు కొన్నారు? 1st October. కింద రాయండమ్మా. అడిషనల్ ఇన్ఫర్మేషన్ S Limited additional information on 1st April 2024. అండ్ అమ్మా ఇక్కడ P&L అకౌంట్ బ్యాలెన్స్, ఇక్కడ GR బ్యాలెన్స్ మీకు ఇస్తాడు క్వశ్చన్లో. మా P&L బ్యాలెన్స్ ఏమో 60,000, GR ఏమో 2 lakhs. క్యాలిక్యులేట్ గుడ్ విల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ముందు క్వశ్చన్ అర్థం కావాలి, చాలా ఇంపార్టెంట్. ఏం చెప్పాడు మీకు? 1st October 2024లో హెచ్ లిమిటెడ్ ఎస్ లిమిటెడ్లో 60% కొనిందంటే ఎంతకి? 8 lakhsకి. మీ క్వశ్చన్లో కన్సాలిడేషన్ క్వశ్చన్ కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు. ఏంటా క్లోజింగ్ బ్యాలెన్స్? ఇదేనా? ఇది ఎక్కడ ఇస్తాడు? ఇన్వెస్ట్మెంట్స్ అని. హెచ్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ సైడ్ ఇచ్చింటాడు 8 lakhs అని. నెక్స్ట్ ఎస్ లిమిటెడ్లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ చెప్పారు, P&L చెప్పారు, GR చెప్పారు. ఏది క్లోజింగ్? ఈ రెండింగ్. నెక్స్ట్ ఓపెనింగ్ చెప్పాడు. ఎంత? P&L ఏమో 60,000 అంట, GR 2 lakhs అంట. ఏమీ చెప్పకపోతే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంతైతే ఓపెనింగ్ ఉందో అదే క్లోజింగ్. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నాకు గుడ్ విల్ కావాలి. ఎప్పుడు కావాలి? నాకు 1st October కావాలి. ట్రై చేద్దాం. రాయండి అమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆన్ డేట్ ఇంపార్టెంట్. ఎప్పుడు? 1st October 2024. దట్ ఈస్ ఎలా వస్తామా? వాట్ ఐ పెయిడ్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్స్. ఎన్నో ఎంత కొన్నావు నువ్వు? 8 lakhs కొన్నావు. వర్సెస్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ 60%. అంతేనే కదా? నెక్స్ట్ అమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ టు 60%. తర్వాత జనరల్ రిజర్వ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ 60%. చెప్పు, ఉందా నీ దగ్గర? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది, ఎందుకంటే క్లోజింగ్ ఓపెనింగ్ సేమ్ కాబట్టి తీసుకో. ఇది సేమ్ వస్తుందమ్మా. ఈక్విటీ షేర్ క్యాపిటల్ బోనస్ ఇష్యూ లేదు కాబట్టి ఓపెనింగ్ క్లోజింగ్ సేమ్ ఉంటుంది. ఓకే. 4 lakhs ఇంటూ దట్ ఈజ్ 2,40,000. మరి P&L బ్యాలెన్స్ ఏది? GR బ్యాలెన్స్ ఏది? నీకు ఇచ్చిన P&L బ్యాలెన్స్ ఏమో 1st April ఇచ్చాడు, 31st March ఇచ్చాడు. నాకేమో మిడిల్లో 1st October కావాలి. ఏది?
జనరల్ రిజర్వ్ ఏమో నీకు ఓపెనింగ్ ఇచ్చాడు, క్లోజింగ్ ఇచ్చాడు, నాకేమో మిడిల్లో కావాలి. ఎలా ట్రై చేద్దాం, ఒక చార్ట్ వేసుకొని రాయండి. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఇక్కడ రాయండమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ P&L బ్యాలెన్స్ ఆన్ 1st October. ట్రై చేద్దాం. ఏమి ఇచ్చాడు చెప్పండి మీకు. చార్ట్ వేయండి అందరూ. 1st April 24 ఇచ్చాడు, 31st March 25. ఇక్కడ ఎంతమ్మా బ్యాలెన్స్? 60,000. ఇక్కడ ఎంత ఉంది? 1 lakh. నాకు ఇక్కడ కావాలి బ్యాలెన్స్. ఇదిగో 1st October 2024. ఎన్ని మంత్స్ చూడమ్మా, ఎన్ని మంత్స్? ప్రీ ఈక్వేషన్ ఎన్ని మంత్స్ చూడండి. ఏప్రిల్, మార్చ్ అయిపోయిందా? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. 6 మంత్స్. ఓకే, ఇక్కడ 6 మంత్స్ అంటే ఏంటమ్మా చెప్పు. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతేనా? ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్కి యాడ్ ప్రాఫిట్ ఫర్ 6 మంత్స్ అంతేగా. ఇదిగోండి, ఇది నాకు ప్రీ ఈక్వేషన్ పీరియడ్. అంటే ఏంటి? ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ నేను ఈ 6 మంత్స్లో సంపాదించిన ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే నాకు ప్రీ ఈక్వేషన్ వస్తుంది. ఇదంతా ఏంటమ్మా? ఇదంతా నాకు పోస్ట్ ఎక్విజిషన్. అంతేనే కదా? చూడండి, ఇంపార్టెంట్ డయాగ్రామ్. నీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు 60,000 రూపీస్. ఓపెనింగ్ డేట్ నుంచి 6 మంత్స్ తర్వాత నేను ఎక్వైర్ చేస్తున్నాను. అంటే ఏంటి? ఈ 6 మంత్స్ సంపాదించే ప్రాఫిట్ కూడా నాదేగా. బికాస్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఎంతైతే ప్రాఫిట్స్ ఉన్నాయో వాటన్నిటిలో నాకు రైట్ ఉంది 60%. సో ఐ నీడ్ ప్రాఫిట్స్ అప్ టు డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఎలా వస్తుందో చెప్పు. ఓపెనింగ్ 60,000కి నువ్వు ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ మేడ్ టిల్ 6 మంత్స్ యాడ్ చేసుకుంటే నీకు వచ్చేస్తుందిగా. మరి చెప్పు. మరి జనరల్గా అజంప్షన్ ఏముంటుందంటే ఇక్కడ ప్రాఫిట్స్ ఆర్ ఈవెన్లీ మేడ్ త్రూఅవుట్ ద ఇయర్. అంటే ప్రతి మంత్కి సేమ్ ప్రాఫిట్స్ అనుకుంటాం. అసలు ఫస్ట్ నాకు చెప్పండి, ఓపెనింగ్ 60,000 ఉన్న ప్రాఫిట్ ఎంతైంది క్లోజింగ్కి? సార్ 1,64,000 అయింది సార్. ఓపెనింగ్లో 60,000 ఉంటే ఎంతైంది క్లోజింగ్? 1,64,000. మరి ఈ సంవత్సరం మొత్తానికి ఎంత ప్రాఫిట్ సంపాదించింది కంపెనీ? సార్ 1,64,000 మైనస్ సార్ వీళ్ళు 1,04,000 ప్రాఫిట్ సంపాదించారు సార్ వీళ్ళు. అంతే కదా? 60,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ రెండింగ్కి వెళ్ళేసరికి ఏమో 1,64,000 అయింది. సో వాళ్ళు 1,04,000 సంపాదించారు సార్. మరి చెప్పు, ఈ 1,04,000 ఫర్ 12 మంత్స్ అయితే అజ్యూమ్ ప్రాఫిట్స్ ఆర్ ఈవెన్లీ అక్కర్డ్ ఫర్ మంత్స్ కాబట్టి మరి 6 మంత్స్ ఎంత? 6 మంత్స్కి ఎంత సార్? బై 2. సార్ ఇక్కడేమో 52,000 సార్, ఇక్కడేమో 52,000. మరి చెప్పు ఎంత ప్రీ ఈక్వేషను? సార్ 60,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ప్రాఫిట్స్ మేడ్ ఫర్ 6 మంత్స్ 52 కల్పం ఎంత సార్? 60,000 ప్లస్ 52 సార్ మొత్తము 1,12,000 ఈజ్ ప్రీ ఎక్విజిషన్ ప్రాఫిట్స్. దట్ ఈజ్ అప్ టు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కల్లా మనకి ఎంత వచ్చాయో చెప్పండి అక్కడ. 1,12,000. అది క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్, సింపుల్ పాయింట్. మీరు చెప్పండి, కామన్ సెన్స్. నాకు 1st October ప్రాఫిట్స్ కావాలి. నా దగ్గర ఓపెనింగ్ 60 ఉంది, క్లోజింగ్ 1,64,000 ఉంది. మరి డ్యూరింగ్ ద ఇయర్ ఎంత సంపాదించాను నేను? సార్ నేను డ్యూరింగ్ ద ఇయర్ 1,04,000 సంపాదించాను. మరి ప్రీ ఈక్వేషన్ మీనింగ్ ఏంటి చెప్పు. ఇదిగో ఓపెనింగ్ 60 ఉంది, ఈ 6 మంత్స్ నా ప్రాఫిట్ నాకు కావాలి. ఎంత? 6 మంత్స్కి 12 మంత్స్కి 1,04,000 అంటే 6 మంత్స్కి 52,000. సో 52,000 ప్లస్ 60,000 ఎంత అప్పుడు? 1,12,000. సింపుల్. ఇంకా ఏం చేస్తాం ఇక్కడ సార్? 1,12,000 ఇంటూ 60%, 67,000. చూడండి సింపుల్గా అయిపోయిందో. నెక్స్ట్ జిఆర్ కూడా చాటే ఒకటి. జిఆర్ సంగతి ఏంటి సార్? ఓపెనింగ్ 2 lakhs ఉంది సార్, క్లోజింగ్ 2 lakhs. అంటే ఏంటి? డ్యూరింగ్ ద ఇయర్ నేను ఏమీ సంపాదించలేదు. అంటే ఏంటి? ఇక్కడ ఎంత ఉంది? 2 lakhs. అంతే కదమ్మా. ఓపెనింగ్ బికమ్ క్లోజింగ్ అయిపోయింది. అంటే ఏంటి?
నేను ఈ సంవత్సరం ఏమీ సంపాదించలేదు, సో జనరల్ రిజర్వ్ 2 lakhs ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. అంతే కదా, చేంజెస్ ఏం లేవు. అంటే ఏంటి, 2 lakhs ప్లస్ 0. 2 lakhsకి వీ షుడ్ యాడ్ ప్రాఫిట్స్ మేడ్ ఫర్ 6 months. మనం ఏం సంపాదించలేదు కాబట్టి 2 lakhs ఈజ్ జనరల్ రిజర్వ్ బ్యాలెన్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. జిఆర్ మనకి ఎప్పుడు సేమ్ ఉంటుంది, పెద్ద చేంజెస్ ఏమి ఉండవు, బోనస్ లేకపోతే. 2 lakhs ఇంటూ యాడ్ చేయి, 2,40,000 ప్లస్ 67,200 ప్లస్ సార్ 4,27,000. ఎంత మా గుడ్ విల్ చూడు, 8 lakh పే చేసావు, నాకేమో 4,70,000 వచ్చింది. సార్ గుడ్ విల్ వచ్చేసి 3,72,800. ఈ ఎగ్జాంపుల్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళకి నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ చాలా సింపుల్గా అయిపోతాయి. ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్, చిన్న కామన్ సెన్స్ అంతే. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు నాకు 3 బ్యాలెన్సెస్ కావాలి. ఒకటేమో ఈక్విటీ షేర్ క్యాపిటల్ కావాలి, రెండేమో P&L కావాలి, మూడేమో GR కావాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ సేమ్ ఉంటుంది, క్లోజింగ్ ఓపెనింగ్. బట్ నీకు క్వశ్చన్లో ఏమిస్తాడు, బ్యాలెన్స్ షీట్లోనేమో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్తాడు, ఇన్ఫర్మేషన్లో ఓపెనింగ్ ఇచ్చాడు. బట్ నాకు మిడిల్లో కావాలి బ్యాలెన్స్, ఎలా వస్తుంది చెప్పు. సో కనుక్కో సింపుల్గా, ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ప్రాఫిట్స్ మేడ్ ఫర్ 6 months. 1,04,000 12 monthsకి అయితే 6 monthsకి ఎంత, 52,000. సో సింప్లీ 60 ప్లస్ 52, 1,12,000 ప్రీ ఈక్విషన్ ప్రాఫిట్స్ ఇంటూ 60% నాకు, మిగతా 40 వాడికి, మైనారిటీ వాడికి. జిఆర్ సంగతి అని చెప్పు. ఓపెనింగ్ క్లోజింగ్ సేమ్ అంటే ఏంటి, డ్యూరింగ్ ద ఇయర్ మేము ఏమీ సంపాదించలేదు కాబట్టి ఓపెనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇది ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. ఇప్పుడు దీంట్లో మనం మెల్లమెల్లగా మెల్లమెల్లగా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ యాడ్ చేసుకుంటూ పోదాం. దాంట్లో ఫస్ట్ అడ్జస్ట్మెంటు ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. అది అడ్జస్ట్ చేసి దెన్ విల్ గో టు నెక్స్ట్ డివిడెండ్ పెయిడ్. అవి రెండే ఉంటాయి అడ్జస్ట్మెంట్స్. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎసెట్స్ ఉంటుంది, డివిడెంట్ ఉంటుంది, బోనస్ ఉంటుంది. ఈ 3 చూస్తే మనకి వీ కెన్ ఫినిష్ గుడ్ విల్ పాయింట్. వెళ్దాం నెక్స్ట్. కదా క్లియరా? సో P&L బ్యాలెన్స్ మీకు ఏమి ఇస్తాడు చెప్పి ముందు మీకు క్లారిటీ ఉండాలి. నాకు బ్యాలెన్స్ షీట్లో క్లోజింగ్ ఇస్తాడు, ఇన్ఫర్మేషన్లో ఓపెనింగ్ ఇస్తాడు, బట్ నాకు మిడిల్లో కావాలి. కనుక్కో సింపుల్గా, ఓపెనింగ్ ప్లస్ ప్రాఫిట్స్ ఫర్ 6 months, దట్ ఈస్ ప్రీ ఎక్విజిషన్ ప్రాఫిట్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకా స్పెషల్ పాయింట్స్ రాయండి, ఇంకా ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. స్పెషల్ పాయింట్స్ ఈ క్లాస్లో మనం ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ చూసి నెక్స్ట్ ఒక సపరేట్ క్లాస్ డివిడెంట్ కోసం చేస్తాను నేను. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది డివిడెంట్ మీద. లేదంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు డివిడెంట్ పాయింట్. ఓకేనా, రాయండి అమ్మ. నెక్స్ట్ ఇంకా స్పెషల్ పాయింట్స్ లేదా స్పెషల్ అడ్జస్ట్మెంట్స్ టు బి మేడ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషనే. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీరు చేయవలసిన చేంజెస్ ఏంటి? దాంట్లో ఫస్ట్ చేంజెస్ ఏంటంటే రాయండి. ఫస్ట్ చేంజ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్. తుడిపైన ఇదిలాగే క్యారీ చేద్దాము. ఇక్కడ తుడిపేస్తాను నేను. మార్క్స్ 14 out of 14 వస్తాయి రేపు మీకు. క్లాసెస్ ఎవరైతే వింటే వాళ్ళకి. లేదా మరి సింపుల్గా చూడండి. ఇది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. బిజినెస్ కాంబినేషన్కి వెళ్దాం. బిజినెస్ కాంబినేషన్లో ఏం చేశారమ్మా మీరు? 4th స్టెప్లో ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ కనుక్కుంటున్నప్పుడు మీరు ఏ వాల్యూస్ తీసుకున్నారు గుర్తుందా మీకు? సార్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ కనుక్కుంటున్నప్పుడు మేము ఎస్ లిమిటెడ్ యొక్క ఫెయిర్ వాల్యూస్ తీసుకుంటాం సార్ గుడ్ విల్ కనుక్కునేటప్పుడు. అంతేనా?
బట్ క్వశ్చన్లో మాకేమో బుక్ వాల్యూస్ ఇస్తాడు, బట్ మేము బ్యాలెన్స్ షీట్లో ఉన్న బుక్ వాల్యూస్ కాకుండా మేము ఫెయిర్ వాల్యూస్ తీసుకోవాలి సార్. అంటే ఎసెట్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ వాల్యూ తీసుకునే వాళ్ళం, అంటే ఎసెట్స్ ఇంక్రీజ్ అయితే నాకు వాల్యూ పెరిగిద్దిగా, ఎసెట్ డిక్రీజ్ అయితే నాకు అక్కడ వచ్చేటువంటి నెట్ ఎసెట్స్లో వాటా తగ్గుతుంది, అంతేనా? సో ఎప్పుడైనా గుడ్ విల్ లేదా సిఆర్ కనుక్కుంటున్నప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి ఎసెట్స్ అండ్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫెయిర్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి, నాట్ బుక్ వాల్యూస్, అంతేనా? ఎప్పుడైనా మీరు గుడ్ విల్ లేదా సిఆర్ కనుక్కుంటున్నప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ యొక్క ఫెయిర్ వాల్యూస్ మీరు కన్సిడర్ చేయాలి, నాట్ బుక్ వాల్యూస్. బట్ ఇప్పుడు మీరు కన్సాలిడేషన్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీకు క్వశ్చన్లో ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, మరి క్వశ్చన్లో ఉన్న బ్యాలెన్స్ షీట్లో ఉన్న వాల్యూస్ పేరు ఏం పేరు? బుక్ వాల్యూసా ఫెయిర్ వాల్యూసా? బ్యాలెన్స్ షీట్లో ఆల్వేస్ బుక్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది 31st March 2025లో ఉన్నటువంటి ఎసెట్స్, అవుట్ సైడ్ లయబిలిటీసు, ఈక్విటీ షేర్ క్యాపిటల్, P&L రిజర్వ్స్, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎట్ బుక్ వాల్యూస్ ఉంటాయి, అంతేనా కదా? ఎస్ సార్. సో మనకి ఎసెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి లేదు కాబట్టి మనం వీఆర్ యూజింగ్ ఈక్విటీ అప్రోచ్. ఎసెట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏమీ లేదు కాబట్టి వీఆర్ యూజింగ్ ఈక్విటీ అప్రోచ్, అంతేనా? మరి చెప్పండి, ఈక్విటీ అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ టేకింగ్ ఎసెట్స్ సెట్స్ బుక్ వాల్యూ. అంటే ఏంటి? ఎసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఈక్వల్ టు ఈక్విటీ ప్లస్ అదర్ ఈక్విటీ. అంటే ఏంటి? ఇవి మనకు బుక్ వాల్యూస్ ఉన్నాయి అంటే ఇవి దేనికండి? ఇవి అట్ బుక్ వాల్యూసే. మనకి ఈక్వేషన్ మ్యాచ్ అవ్వాలి కదా. ఎసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఈక్వల్ టు ఈక్విటీ ప్లస్ రిజర్వ్స్, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా, ఒక ఎసెట్ యొక్క ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ చేయాలి మనం. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ బుక్లో 10 lakhs ఉంది, బట్ దాని మార్కెట్ వాల్యూ 15 lakhs ఉంది. ఎంట్రీ ఏమని సార్? ఎంట్రీ ప్రాఫిట్ ఎసెట్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ రిజర్వ్. ఎక్కడికి వస్తుంది రీవాల్యుయేషన్ రిజర్వ్? సార్ ఎసెట్, ఇక్కడ ఎసెట్ పెరుగుతుంది ప్లస్ ఇక్కడ అదర్ ఈక్విటీలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పార్ట్ 2లో నీకు అదర్ ఈక్విటీ ఇంక్రీజ్ అవుతుంది. చూడు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒక ఎసెట్ కానీ రీవాల్యూ చేసి ఫెయిర్ వాల్యూ తీసుకెళ్లాలంటే ఎంట్రీ చెప్పు నాకు. సార్ ఎసెట్ పెరుగుతుంది, సైమల్టేనియస్గా లయబిలిటీస్ సైడు అదర్ ఈక్విటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఒక ఎసెట్ డౌన్వర్డ్ రివాల్యుయేషన్ చేయాలి, ఏమైంది అప్పుడు? సార్ ఎసెట్ తగ్గుతుంది, ఇటుపక్క రిజర్వ్స్ తగ్గుతాయి, అంతేనా? P&L అకౌంట్ డెబిట్ టు ఎసెట్ అకౌంట్. ఒక లయబిలిటీ తగ్గించాలంటే సార్ లయబిలిటీ తగ్గుతుంది, రిజర్వ్ పెరుగుతుంది, గెయిన్ కాబట్టి. అంటే ఏంటి? ఎసెట్స్ అండ్ లయబిలిటీస్లో చేంజెస్ వచ్చిన ప్రతిసారి, ఎసెట్స్ అండ్ లయబిలిటీస్లో చేంజెస్ ఉన్న ప్రతిసారి అదర్ ఈక్విటీలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా చేంజెస్ వస్తాయి, అంతేనా కదా? ఎసెట్ యొక్క ఫెయిర్ వాల్యూ పెరిగింది, గెయిన్ విల్ గో టు OCA రిజర్వ్స్. అంటే ఏంటి? రిజర్వ్స్ పెరుగుతుంది. ఎసెట్ యొక్క వాల్యూ తగ్గింది అంటే ఏంటి? ఎసెట్ వాల్యూ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా లయబిలిటీ సైడు రిజర్వ్స్ కూడా తగ్గుతాయి. లయబిలిటీ తగ్గింది, గెయిన్, రిజర్వ్ పెరిగింది. లయబిలిటీ పెరిగింది, లాస్, రిజర్వ్ తగ్గింది. అంటే ఏంటి? ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ యొక్క ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ తోటి డైరెక్ట్ కనెక్షన్ విత్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అంతే కదా? ఎసెట్ అండ్ లయబిలిటీస్ యొక్క ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ తోటి వీ హ్యాడ్ డైరెక్ట్ కనెక్షన్ విత్ P&L అకౌంట్. మరి డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు నువ్వు నెట్ వర్త్ కనుక్కుంటుంది ఈక్విటీ బేస్, బట్ క్వశ్చన్లో మనకి ఏం చెప్తాడంటే, అరే బాబు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు కొన్ని ఎసెట్స్ యొక్క వాల్యూస్ పెరిగినాయి అంటాడు. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు కొన్ని ఎసెట్స్ వాల్యూస్ పెరిగినాయి అంటాడు. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు కొన్ని ఎసెట్స్ వాల్యూస్ తగ్గినాయి అంటాడు. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు కొన్ని లయబిలిటీస్ వాల్యూ పెరిగినాయి అంటాడు, తగ్గినాయి అంటాడు. మరి చెప్పు,
నువ్వు నెట్ అసెట్స్ కనుక్కుంటుంది ఈక్విటీ బేస్లో కాబట్టి నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇప్పుడు దాకా కనుక్కున్నావు ఇందాక నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక క్వశ్చన్లో నువ్వు ఏం చేసావు, ప్రీ ఎక్విజిషన్ ప్రాఫిట్స్ ఎంత కనుక్కున్నావు, 1,12,000 కనుక్కున్నావు నువ్వు, అంతేనా. ఏంటా 1,12,000 బేస్డ్ ఆన్ బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అదే కానీ అసెట్స్ యొక్క వాల్యూ పెరుగుంటే రిజర్వ్ పెరుగుండేది, అంటే నీకు ఇక్కడ వాటా పెరిగిద్ది, అంతేనా కదా. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు కానీ అసెట్స్ వాల్యూస్ పెరిగినాయి, రిజర్వ్ పెరగాలి. అసెట్స్ వాల్యూ తగ్గింది, రిజర్వ్ తగ్గాలి. లయబిలిటీస్ పెరిగాయి, రిజర్వ్స్ తగ్గాలి. లయబిలిటీస్ తగ్గే, రిజర్వ్ పెరగాలి. అంటే ఏంటి, ఓకే, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు అసెట్స్ అండ్ లయబిలిటీస్ యొక్క ఫెయిర్ వాల్యూస్ ఏమన్నా చేంజెస్ అయితే ఆ ఫెయిర్ వాల్యూ చేంజెస్ కూడా నేను గుడ్ విల్లో తీసుకోవాలి. బట్ నేనేమో అసెట్స్ వాడట్లేదు, నేనేమో నెట్ అసెట్స్ అప్రోచ్ వాడట్లేదు. నేను ఏ అప్రోచ్ వాడుతున్నాను, ఐఎమ్ యూజింగ్ ఈక్విటీ అప్రోచ్. మరి అసెట్స్ అండ్ లయబిలిటీస్ యొక్క వాల్యూస్ చేంజ్ అవడానికి డైరెక్ట్ కనెక్షన్ ఈజ్ విత్ P&L అకౌంట్, అంతేనా. అక్కడ అసెట్ పెరిగింది, ఎంట్రీ చెప్పి నాకు అసెట్ అకౌంట్ డెబిట్ టు OCI. అసెట్ తగ్గింది, P&L అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. లయబిలిటీ పోయింది, గెయిన్, లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్. లయబిలిటీ పెరిగింది, లాస్, P&L అకౌంట్ డెబిట్ లయబిలిటీ అకౌంట్. అంటే ఏంటి, ఆల్ చేంజెస్ ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ P&L అకౌంట్. మరి నువ్వు ప్రీ ఎక్విజిషన్ ప్రాఫిట్స్ కనుక్కుంటున్నప్పుడు, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మరి నువ్వు ఈ ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ యొక్క చేంజెస్ కూడా తీసుకోవాలిగా. మరి నీకు జెన్యూన్ నెట్వర్త్ కావాలంటే నువ్వు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఫెయిర్ వాల్యూస్కి తీసుకోవాలి. కాబట్టి మరి నువ్వు ఫెయిర్ వాల్యూస్ తీసుకురావాలంటే నీ దగ్గర అసెట్స్ లేవు, నీ దగ్గర లయబిలిటీస్ లేవు, నీ దగ్గర ఏముంది, జస్ట్ గెయిన్ ఉంది. యూ హ్యాడ్ ఓన్లీ గెయిన్ ఆర్ లాస్. మరి ఈ గెయిన్ ఆర్ లాస్ని యూ షుడ్ అడ్జస్ట్ విత్ P&L అకౌంట్. అర్థమవుతున్న పాయింట్ నీకు. సో మనము ప్రీ ఎక్విజిషన్ ప్రాఫిట్స్ కనుక్కున్నప్పుడు దాంట్లో కూడా ప్రీ ఎక్విజిషన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు P&L బ్యాలెన్స్ కనుక్కుంటున్నప్పుడు ఎలాగైతే ఇందాక చేసాం మనం, ఓపెనింగ్ తీసుకున్నాం, క్లోజింగ్ తీసుకున్నాం, టైం అడ్జస్ట్మెంట్ అప్లై చేసేసాం, అన్నీ చేసుకో. నీకు వచ్చిన ప్రాఫిట్కి యూ షుడ్ మేక్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, అంతేనే కదా. రైట్, ఇప్పుడు చెప్పండి ఇంకా. సో అసెట్స్ అండ్ లయబిలిటీస్ అడ్జస్ట్మెంట్ ఏంటి చెప్పండి. ఒక అసెట్ పెరిగింది, ఎంట్రీ పాస్ చేయమ్మా సింపుల్గా. అసెట్ పెరిగితే ఏంటి, గెయిన్ కదా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పెంచు. అసెట్ తగ్గింది, P&L అకౌంట్ తగ్గించు. లయబిలిటీ పెరిగింది, లాస్, అప్పు పెరిగితే లాస్ కదా, తగ్గించు. అప్పు తగ్గింది, గెయిన్ యాడ్ చేసుకో. అంటే సింపుల్గా ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్స్లో చేంజెస్కి యూ షుడ్ మేక్ అడ్జస్ట్మెంట్ టు యువర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్. బికాజ్ మన దగ్గర నెట్ అసెట్స్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, మనకు ఓన్లీ వాడు గెయిన్ లాస్ ఇస్తాడు కాబట్టి ఈ గెయిన్ ఆర్ లాస్ను కూడా మనం గుడ్ విల్లో తీసుకోవాలి. బికాజ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అన్నీ మనం ఫెయిర్ వాల్యూకి తీసుకోవాలి. సో ఫెయిర్ వాల్యూకి తీసుకున్నప్పుడు మరి వాట్ ఐ రిసీవ్, నా వాటా కూడా పెరగాలిగా మరి. సో అందుకు పెంచుకుంటున్నాం. అర్థమైంది లాజిక్. రాయండి ఇంకా, రాయండమ్మా. వీ షుడ్ అడ్జస్ట్ on date of acquisition, we should adjust fair value gain or loss. Fair value gain or loss through అసెట్స్ ఉన్నాయా, అదే నువ్వు బిజినెస్ కామన్ లింక్ చేసుకో. అక్కడ నీకు స్టెప్ నెంబర్ 4లో నీకు డైరెక్ట్గా అసెట్స్ తీసుకుంటున్నావు నువ్వు. సో అక్కడ ఏం చేసావు నువ్వు, అసెట్స్ ఎట్ ఫెయిర్ వాల్యూస్ తీసుకుంటున్నావు. మరి ఇక్కడ నీకు అసెట్స్ ఉన్నాయా, నీకు ఉంది ఏంటి ఇక్కడ P&L అకౌంట్. సో వీ షుడ్ అడ్జస్ట్ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్. వీ షుడ్ అడ్జస్ట్ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్, ఎప్పుడు చేస్తున్నావు ఈ పని అంతా నువ్వు, ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. చెప్పమ్మా సింపుల్గా రాసుకో. ఫెయిర్ వాల్యూ చేంజెస్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. నీకేమి ఉండొచ్చు, అసెట్స్ ఉండొచ్చు,
మీ దగ్గర లయబిలిటీస్ చెప్పమ్మా. లయబిలిటీ ఇంక్రీజ్ అవ్వచ్చు ఆర్ ఇంక్రీజ్ అయితే ఏంటి, గెయినా లాసా? అప్పు పెరిగింది, లాస్. అప్పు తగ్గితే ఎవడో వదిలేసుకున్నాడు అప్పు, గెయినేగమ్మా. ఫెయిర్ వాల్యూ గెయిన్ రావచ్చు, ఫెయిర్ వాల్యూ లాస్ రావచ్చు. నెక్స్ట్ అసెట్స్ని రెండుగా డివైడ్ చేయండి. ఫస్ట్ మనకి అసెట్స్ 2 టైప్స్ ఉంటాయమ్మా. ఒకటి డిప్రీషియబుల్ అసెట్, రెండు నాన్ డిప్రీషియబుల్ అసెట్. ఎగ్జాంపుల్స్ ల్యాండ్ అవ్వచ్చు లేదా డెటార్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అమ్మా. చెప్పండి. అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, గెయినేగా. అసెట్స్ తగ్గిపోయినాయి, డిక్రీజ్, లాస్. ఇది కొంచెం ఇంపార్టెంట్ అందుకని. డిప్రీషియబుల్ అసెట్స్ ఇంపార్టెంట్, చిన్న పాయింట్, ఇంపార్టెంట్ ఏం లేదు ఒక్క చెప్దాం. చెప్పండి ఇంత, ఈ చార్ట్ చాలు మీకు. ఇంకా సో మీకు క్వశ్చన్లో వాడు ఇస్తాడు, మాకు కంగారు పడి. మాకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీరు ఏం చేయమని లేదు. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు వాడే మీకు ఇస్తాడు. అసెట్స్ వాల్యూ పెరిగిందంటాడు, అసెట్స్ వాల్యూ తగ్గిందంటాడు, లయబిలిటీ వాల్యూ పెరిగిందని తగ్గిందంటాడు. అసెట్ పెరిగితే గెయినే కదా, ఎంట్రీ పాస్ చేయండి అంతే. అసెట్ అకౌంట్ డెబిట్ P&L అంటే ఏంటి, ప్రాఫిట్ యాడ్ చేసుకోండి. అసెట్ తగ్గింది అంటే లాస్ కాబట్టి P&L లెస్ చేసుకోండి. లయబిలిటీ పెరిగింది, లాస్ కాబట్టి P&Lకి లెస్ చేయండి. లయబిలిటీ తగ్గింది, గెయిన్ కాబట్టి P&Lకి యాడ్ చేసుకోండి. అది కూడా తెలియాలి, కామన్ సెన్స్ అది. నెక్స్ట్ మరి డిప్రీషియబుల్ అసెట్ కేసులో ఏం చేయాలంటే మనం ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ ఇంక్రీజ్ చేయడంతో పాటు మరి తోకెవరు, డిప్రీసియేషన్ కూడా మనం అడ్జస్ట్ చేయాలి. అది పాయింట్ అక్కడ. నాన్ డిప్రీషియబుల్ అనుకోండి మా సింగిల్ అసెట్ బ్యాలెన్స్ అయిపోయింది. బట్ డిప్రీషియబుల్ అసెట్ కేసులో మనకి అసెట్ వాల్యూతో పాటు డిప్రీసియేషన్ కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం ఒక స్పెషల్ పాయింట్గా చూసాం. రాసుకున్నాం ఇక్కడ. హియర్ ఒకటేమో అసెట్ వాల్యూ, రెండు డిప్రీసియేషన్. ఇక్కడ రాసుకున్నాము సింపుల్గా. అసెట్ ఏమో ప్రియ, డిప్రీసియేషన్ ఏమో పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్. చెప్తాం, రాసుకోండి ఊరినే. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మనం కనుక్కుంటున్నాం ఫెయిర్ వాల్యూ గెయిన్ ఆర్ లాస్. మరి ఇక్కడ పెరిగిన అసెట్ యొక్క డిప్రీసియేషన్ ఎక్కడ ఛార్జ్ చేస్తాం, ఇక్కడ నుంచి నెక్స్ట్, అంతేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు బుక్ వాల్యూ 2 lakhs ఉంది, బట్ ఫెయిర్ వాల్యూ 4 lakhs అయిపోయింది. అంటే ఏంటి, నేను బుక్స్లో 4 lakhs తీసుకుంటున్నాను. మరి ఈ 4 lakhsలో ఎంతైతే ఎక్సెస్ ఇంక్రీజ్ అయిందో, మరి ఈ ఎక్సెస్ ఇంక్రీజ్ డిప్రిషియేషన్ ఎప్పుడు ఛార్జ్ చేస్తాం మనం, ఇక్కడ నుంచి నెక్స్ట్. అంటే ఏంటి, డిప్రిసియేషన్ ఏమో పోస్ట్, గెయిన్ ఏమో ప్రీ, అంతేనే కదా. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు అసెట్ వాల్యూ పెంచుతున్నావు, మరి దీని డిప్రిసియేషన్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది నీకు, పోస్ట్. నెక్స్ట్ 6 months అసెట్లో డిప్రిసియేషన్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ వస్తుంది. చెప్తా పాయింట్ కూడా, ముందు రాసుకోండి ఊరిని. ఓకేనమ్మా, రైట్ అమ్మా, సింపుల్. నెక్స్ట్ మనం ట్రీట్మెంట్ ఆఫ్ డిప్రీషియబుల్ అసెట్స్ అని కనుక్కుందాం. ఇంపార్టెంట్ పాయింట్, రైట్ అమ్మా. నెక్స్ట్ చిన్న పాయింటే, ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటే అయిపోతాం. ఇది మనం సపరేట్ చదువుకుందాం. వీటిలో ఏమైనా చదువుకోవడానికి డైరెక్ట్లీ అమౌంట్ ఇచ్చేస్తాడు క్వశ్చన్లో వాడు. మీరు చదువుకోవాల్సింది డిప్రీషియబుల్ అసెట్ పాయింట్ అంతే. రైట్ అమ్మా. ట్రీట్మెంట్ ఆఫ్ డిప్రీషియబుల్ అసెట్స్, గెయిన్ ఆర్ లాస్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇదంతా చేస్తుంది మనం డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజే. మీరు బిజినెస్ కాంబినేషన్ క్వశ్చన్స్ లింక్ చేసుకోవాలి. ఆ రోజు మీరు స్టెప్ నెంబర్ 4లో INA కనుక్కుంటున్నప్పుడు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజే. రండి అమ్మా, ఎగ్జాంపుల్ రాయండి. మీకు బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఆన్ 31st March 2020. ఇక్కడ రాయండి అమ్మా. ప్లాంట్ అండ్ మిషన్ రాసుకోండి అక్కడ 2,70,000. ఇక్కడ ఫెయిర్ వాల్యూ ఆన్
డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇస్తాడు మీకు. ఎప్పుడది 1st October 2024, 4 lakhs. ఇంకా రాయండి అమ్మా. క్యాలిక్యులేట్ గెయిన్ ఆర్ లాస్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ అడిషనల్ depreciation to be charged for post acquisition period. Depreciation rate 10% per annum. క్వశ్చన్ రాయండి ఫస్ట్. సో మీకు ఎస్ లిమిటెడ్ యొక్క బ్యాలెన్స్ షీట్ క్వశ్చన్లో ఇస్తాడు. మరి బ్యాలెన్స్ షీట్లో మీకు ఎసెట్ ఇస్తాడు. ఎంతది క్లోజింగ్ బ్యాలెన్స్? 2,70,000. నెక్స్ట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీకు ఏమో చిన్నగా కనిపిస్తుంది అక్షరాలు, కొంచెం పెద్ద రాయమంటారా? సారీ, కొంచెం పెద్ద రాస్తాను నెక్స్ట్ నుంచి. ఫెయిర్ వాల్యూ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇదిగోండి ఫెయిర్ వాల్యూ ఆన్ ఎంత ఇచ్చాడు మీకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు? 4 lakhs ఉందంట. నెక్స్ట్ క్యాలిక్యులేట్ గెయిన్ ఆర్ లాస్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ అడిషనల్ డిప్రిషియేషన్. రాయని సొల్యూషన్ ట్రై చేద్దాం. మా సొల్యూషన్ చార్ట్ ఏంటో అర్థమైపోతున్నాయి అన్నిటికీ చార్టే. 1/4/2024, 31st March 2025. డేట్ ఏంటి ఇక్కడ? 1st October 2024. ఇక్కడ వాల్యూ ఇచ్చాడు నీకు ఎంత? క్యారింగ్ అమౌంట్ 2,70,000. ఇక్కడ ఎంత ఫెయిర్ వాల్యూ? మరి ఫెయిర్ వాల్యూ గెయిన్ లాస్ కావాలంటే ఏం కావాలి నీకు? ఫెయిర్ వాల్యూ మస్ట్ బి కంపేర్డ్ విత్ బుక్ వాల్యూ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. నీకు ఇచ్చాడా క్వశ్చన్లో అది? నో. ఇచ్చాడా? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఫెయిర్ వాల్యూ 4 lakhs అన్నాడు. మరి బుక్ వాల్యూ ఏది? మరి అక్కడ నీకు బుక్ వాల్యూ ఇచ్చినప్పుడే కదా కంపేర్ చేసేది. కనుక్కోవచ్చా బుక్ వాల్యూ? చూడు, ట్రై చేద్దాం. ఇదేంటి ఈ రెండింగ్లో క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఆఫ్టర్ ఛార్జింగ్ డిప్రిసియేషనా? క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో వచ్చే వాల్యూ ఏంటి? ఆఫ్టర్ ఛార్జింగ్ డిప్రిషియేషన్. ఎంత రేట్ ఆఫ్ డిప్రిషియేషను? 10%. ఎస్ఎల్ఎం, ఆల్వేస్ అజ్యూమ్ ఎస్ఎల్ఎం చెప్తాడు క్వశ్చన్లో. అంటే ఏంటిది సార్? ఆఫ్టర్ ఛార్జింగ్ 10% డిప్రిసియేషన్. ఈ వాల్యూ ఎంతది? 2,70,000. మరి నువ్వు ఇక్కడ నీకు 2,70,000 అంటే రిప్రజెంటింగ్ 90%. దీన్ని పట్టుకొచ్చే ఫస్ట్కి ఇక్కడికి రాలేవు. ఫస్ట్ ఓపెనింగ్కి వస్తావు నువ్వు. ఎంత ఇక్కడ? 100%. మరి 10% డిప్రిసియేషన్ ఛార్జ్ చేసిన తర్వాత 2,70,000 ఉంటే, మరి డిప్రిసియేషన్ ఛార్జ్ చేయకముందు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉండేది వాల్యూ చెప్పు సార్? 2,70,000/90 × 100. ఇక్కడ నాకు 3 lakhs ఉండేది సార్. అంతేనా ఓపెనింగ్? సింపుల్. ఇప్పుడు దీంట్లో నుంచి 6 months డిప్రిషియేషన్ లెస్ చేసేయి. యూ విల్ గెట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ 6 months. అంతేనే కదా? ఇక్కడికి 6 months అయిపోయిందా? ఇప్పుడు నాకు ఇక్కడ కావాలి క్యారింగ్ అమౌంట్. మరి ఈ 6 monthsకి ఈ బుక్ వాల్యూలో డిప్రిషియేషన్ లెస్ చేసేయి. అంటే ఏంటి? 3 lakhs × 95%. సో 2,85,000. ఎంత? 2,85,000 నీకు బుక్ వాల్యూ ఉంది. ఎంతంటే ఫెయిర్ వాల్యూ 4 lakhs అంట. పెంచాలా? మరి పెంచు. ఎంత? 1,15,000 గెయిన్. ఏం చేస్తుంది దీన్ని? యాడెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. సింపుల్ అమ్మా. అర్థమైందా క్వశ్చను? సో నీకేమో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్తాడు అండ్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు నీకు ఫెయిర్ వాల్యూ ఇస్తాడు. బట్ నాకేమో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు క్యారింగ్ అమౌంట్ కావాలి కంపేర్ చేయాలి. లేదు నా దగ్గర. ట్రై చేద్దాం. సో క్లోజింగ్ని ఫస్ట్ ఓపెనింగ్ తీసుకొచ్చి ఇది 90% డిప్రిషియేషన్ తర్వాత మరి బిఫోర్ 100% వస్తుంది కానీ 3 lakhs. ఇక్కడ మరి క్యారింగ్ అమౌంట్ కావాలంటే ఏం చేస్తావు? ఈ 3 lakhsలో నుంచి 6 months డిప్రిషియేషన్ లెస్ చేసి 2,85,000. సో 2,85,000 ఉంది బుక్లో. ఎంత దాని ఫెయిర్ వాల్యూ? 4 lakhs అంట.
ఎంత పెంచాలి? 1,15,000 తీసుకెళ్ళి డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్కి యాడ్ చేసుకో. అయిపోయిందా? ఇప్పుడు డిప్రిషియేషన్ సంగతి చెప్పు. సింపుల్ పాయింట్ అమ్మా, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్పింది మనం చాలు. ఎంత ఉంది బుక్లో వాల్యూ? సార్ 3 lakhs సార్. ఎంత అయింది ఫెయిర్ వాల్యూ? 4 lakhs సార్. ఎంత డిఫరెన్స్ చెప్పు నాకు బుక్ వాల్యూకి ఫెయిర్ వాల్యూకి? 1 lakh. ఇంకెన్ని మంత్స్ ఉంది బుక్లో బ్యాలెన్స్ షీట్కి? సార్ 3 lakhs ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్, దాని ఫెయిర్ వాల్యూ 4 lakhs అయింది, అంతేనా? ఇంకెన్ని మంత్స్ ఉంది మనకి? 6 months సార్. ఎంత డిప్రిషియేషన్ రేట్ పర్ యానం? సార్ పర్ యానం 10% సార్. 6 monthsకి ఎంత? 5%. ఎంత గెయిన్? 1 lakh ఇంటూ 5%, 5,000. ఇక్కడ నువ్వు ఎక్సెస్ 5,000 డిప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి. ఎంతైతే పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్స్ ఉన్నాయో ఇందాక చూసాం కదా మనం, 6 months ముందు 6 months తర్వాత, ఆ 6 months తర్వాత ఎంతైతే ప్రాఫిట్స్ ఉన్నాయో ఆ ప్రాఫిట్స్లో నుంచి నువ్వు 5,000 రూపీస్ డిప్రిసియేషన్ అడిషనల్గా లెస్ చేసుకోవాలి. బికాస్ ఇక్కడ నేను 1 lakh వర్త్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ పెంచాను కాబట్టి ఈ 1 lakhకి 6 months నేను 5% డిప్రిసియేషన్ కూడా లెస్ చేయాలి. ఫెయిర్ వాల్యూ గెయిన్ తీసుకున్నప్పుడు మరి ఫెయిర్ వాల్యూ గెయిన్ ఎంతైతే ఉందో ఆ గెయిన్ మీద డిప్రిసియేషన్ కూడా ఛార్జ్ చేయలేక నేను అదే. సో డిప్రిసియేషన్ ఇంకా వేరేలా కూడా చేయొచ్చమ్మా. ఎంత ఛార్జ్ చేసాము ఇంకా ఈ సొల్లంతా వద్దు నీకు. బుక్ వాల్యూ 3 lakhs ఉంది ఒరిజినల్గా, ఎంత అయింది ఇప్పుడు? 4 lakhs అయింది. ఎంత పెరిగింది? 1 lakh పెరిగింది. ఈ 1 lakh మీద 6 monthsకి డిప్రిషియేషన్ కావాలి. ఎంత? 5% పర్ యానం. 6 months కంటే 10% పర్ యానం మీన్స్ 5% ఫర్ 6 months. సింపుల్గా అది ఇక్కడ లెస్ చేసి డిప్రిసియేషన్ ఎక్కడ వస్తుంది మనకి? పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్స్లో మనం డిప్రిసియేషన్ లెస్ చేయాలి. అది మీకు క్వశ్చన్ చేసినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ మన టార్గెట్ ఏంటి? ఫెయిర్ వాల్యూ గెయిన్ ఆన్ డిప్రిషియబుల్ అసెట్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవాలి. నీకు క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్టర్ డిప్రిషియేషన్ ఇస్తాడు, దాని ముందు ప్రీవియస్కి పట్టుకొచ్చేసాయి. ఇక్కడ నుంచి 6 months డిప్రిషియేషన్ లెస్ చేసుకో, దెన్ కంపేర్ ఫెయిర్ వాల్యూ విత్ క్యారింగ్ అమౌంట్. గెయిన్ వచ్చింది కాబట్టి దిస్ గెయిన్ we should add to P&L balance on date of acquisition. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ రాయండి ఇంకా. ఈ ఎగ్జాంపుల్తో కంటిన్యూ చేసుకుంటూ దీంట్లో యాడ్ చేయండి అమ్మా. సేమ్ ఎగ్జాంపుల్లో యాడ్ చేసుకోండి. ఇంక్రీజ్ ఇన్, దీన్ని కంటిన్యూ చేయండి. ఇదిగో ఈ డేటాతో పాటు ఇంక్రీజ్ ఇన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఇంక్రీజ్ ఇన్ ఇన్వెంటరీస్, ఇంక్రీజ్ ఇన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఇంక్రీజ్ ఇన్ ఇన్వెంటరీస్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఫెయిర్ వాల్యూ 2 lakh పెరిగిందంట, ఇన్వెంటరీస్కి 30,000 పెరిగిందంట, ట్రేడ్ పేయబుల్స్లో కూడా ఇంక్రీజ్ నీకు 20,000 అంట, ట్రేడ్ పేయబుల్స్లో కూడా నీకు ఇంక్రీజు 20 అంట. ఇక్కడ ఎంత వచ్చింది ఇంక్రీజు? సార్ ప్లాంట్ అండ్ మిషనరీలో కనుక్కున్నాం కాబట్టి మనం 1,15,000. ఇది నీకు ఇస్తాడు మా క్వశ్చన్ స్ట్రైట్ అవే. సో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ బుక్ వాల్యూ కంటే ఫెయిర్ వాల్యూ 2 lakhs పెంచాలంట, ఇన్వెంటరీస్ 30,000 పెంచాలంట, ట్రేడ్ పేయబుల్స్ 30,000 20,000 పెంచాలంట అప్పు. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీకి మనకి డేటా ఇచ్చాడు కాబట్టి మనం కనుక్కున్నాం ఎంత పెంచాలి? 1,15,000 పెంచాలి. అండ్ కింద క్యాలిక్యులేట్ గుడ్ విల్ ఆర్ సిఆర్ ఇన్ కంటిన్యూయింగ్ విత్ ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఇదిగోండి ఈ ఎగ్జాంపుల్తో కంటిన్యూ చేసుకుంటూ వీ హ్యావ్ టు కంప్యూట్ గుడ్ విల్ ఆర్ సిఆర్. కనుక్కోండమ్మా, చూద్దామా? ఇతుడిపోయినా ఇంకా చాట్ అంతా. చెప్పు, మిన్నాడు క్వశ్చన్ ఒకసారి చెప్పు నాకు. డేటా
సార్ ఇందాక క్వశ్చన్లో మాకు ఓపెనింగ్ రోజేమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సు 60,000 ఇచ్చాడు, అవునా? క్లోజింగ్ మాకు 1,64,000 ఇచ్చాడు. ఇదేమో డేట్ ఆఫ్ ఎక్విజిషను. సో మేము మొత్తం 1,04,000 సంపాదించాం కాబట్టి మాకు ఇక్కడ 6 మంత్స్కి ఏమో 52,000 వచ్చింది, ఇక్కడ 6 మంత్స్కి ఏమో 52 ఉంది. ఇప్పుడు మాకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ప్రాఫిట్స్ కావాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ప్రాఫిట్స్ మేడ్ ఫర్ 6 మంత్స్, అవును? ఏం చేసినప్పుడు ఈ రెండు కలుపుకుంటే మాకు ఎంత వచ్చాయమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. మా దగ్గర ఓపెనింగ్ ఏమో 60,000 ఉంది, ప్లస్ 6 మంత్స్కి ఏమో మేము 52,000 సంపాదించాం కాబట్టి మాకు మొత్తం 1,12,000 వచ్చింది. ఇదే కదా చేసింది మనం. సో ఇప్పుడు టైం అడ్జస్ట్మెంట్ అప్లై చేసిన తర్వాత ప్రీ ఎక్విజిషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మేము ఎసెట్స్ అండ్ లయబిలిటీస్లో వచ్చినటువంటి చేంజెస్కి కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రై చేద్దాం. ఊరినే మా క్వశ్చన్లో మీకు ఏమిచ్చాడంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వాల్యూ షుడ్ బి ఇంక్రీజెస్ బై 2 lakhs అన్నాడు. ఎంట్రీ చెప్పండి నాకు. సార్ ఎంట్రీ ఏముంది సార్, ల్యాండ్ పెంచాలంటే డెబిట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్. అంతేం చేయాలి దీనికి? సార్ యాడ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఎంతమ్మా? 2 lakhs. నెక్స్ట్ ఇన్వెంటరీస్ పెంచాలంట, ఎంట్రీ పాస్ చేయి. ఇన్వెంటరీస్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్, గెయినే కదా మరి. యాడ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఎంత? 30,000. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ చెప్పు. ఎసెట్ చూద్దాం. సార్ ఎసెట్ నాకు ప్లాంట్ అండ్ మిషనరీ కూడా నాకు 1,15,000 పెంచాలంట. ట్రేడ్ పేయబుల్స్ ఒక లయబిలిటీ పెంచాలంట. లయబిలిటీ పెంచాలంటే లాస్ నాకు. సో P&L అకౌంట్ డెబిట్ టు లయబిలిటీ అంటే ఏం చేస్తున్నాం? డెబిట్ మీన్స్ లెస్ ట్రేడ్ పే ఎంత? 20,000. ఇప్పుడు కనుక ప్రాఫిట్ బ్యాలెన్స్ 1,12,000 ప్లస్ 2 lakhs ప్లస్ 30,000 ప్లస్ 1,15,000 మైనస్ సార్ మాకు 4 lakhs దోయింద ప్రాఫిట్ కనుక్కోవడం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ తీసుకొచ్చి ఇదిగోండి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ నాకు మారిపోతుంది. ఇక్కడ ఎంత అవుతుంది ఇప్పుడు? 4,37,000 ఇంటూ 60%, 2,62,200. టోటల్ చేయము. ఇంకేం మారదు, ఈక్విటీ మారదు, రిజర్వ్ మారదు. సార్ నాకు 6,22,200. ఎంత పే చేసావు? 8 lakhs పే చేసావు. సార్ గుడ్ విల్ నాకు 1,77,000. అంతేనా? చూడు ఒకసారి క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అమ్మా. మీరు కనుక్కునేటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్లో మీరు కనుక్కునేటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది మారదమ్మా, ఇది సేమ్. ఇంకా ఓపెనింగ్ 60 ఉంది, క్లోజింగ్ 1,64,000 ఉంది. నాకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి కాబట్టి ఓపెనింగ్కి 6 months ప్రాఫిట్ యాడ్ చేసుకో, అంతే కదా. ఇక్కడ దాకా కావాలి నాకు ఓపెనింగ్ ప్లస్ 6 months. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఎసెట్స్ అండ్ లయబిలిటీస్లో కూడా చేంజెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు నెట్ ఎసెట్స్లో వాటా కనుక్కుంటున్నావు కాబట్టి ఆ నెట్ ఎసెట్స్లో వచ్చే చేంజెస్ని కూడా నువ్వు చెయ్యాలి. బట్ నీ దగ్గర ఏముంది? ఐ హ్యాడ్ ఓన్లీ P&L అకౌంట్. సో ప్లీజ్ పాస్ ఎంట్రీ. ఎసెట్ పెరిగింది, ఇది పెరిగిద్ది, ఎసెట్ తగ్గింది, ఇది తగ్గిద్ది. సో ఈ క్రమంలో మీకు డిప్రిషియబుల్ ఉంటాయి, నాన్ డిప్రిషియబుల్ ఉంటాయి. సో డిప్రిషియబుల్ కేసులో ఏం చేస్తాం చెప్పండి? మనం ఇందాక కేసుని చార్ట్ వేసుకొని ఎసెట్ వాల్యూ కనుక్కుంటాము ప్లస్ అడిషనల్ డిప్రిషియేషన్ కనుక్కుంటాం. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఎంతైతే నీకు అడిషనల్ డిప్రిషియేషన్ 5,000 వచ్చిందో దాని ఇంపాక్ట్ ఎక్కడ వస్తుంది? ఇదిగోండి ఈ ప్రాఫిట్లో నుంచి మీరు 5,000 డిప్రిసియేషన్ లెస్ చేయాలి. బికాస్ ఇక్కడ నుంచి ఎసెట్ పెరిగింది కాబట్టి ఇక్కడ నుంచి డిప్రిషియేషన్ కూడా ఎక్సెస్ మనం ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇదమ్మా పాయింట్. సో దిస్ ఈజ్ ద పాయింట్ రిగార్డింగ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం డివిడెంట్కి సంబంధించి పాయింట్స్ చూద్దాం. డివిడెంట్ పాయింట్స్ చేసామంటే మనకి ఇంకా క్వశ్చన్స్ అయిపోయినట్టే. మనం ఒక 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే మెయిన్ మనకి డివిడెంట్ పాయింట్ ప్రతి క్వశ్చన్లో ఇస్తున్నాడు. బోనస్ పాయింట్ మనకు రేరమ్మా. బోనస్ పాయింట్ చాలా చిన్న విషయం. అది మనకు డివిడెంట్ అనే పాయింట్ ప్రతి క్వశ్చన్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇదే ఎగ్జాంపుల్ కంటిన్యూ అవుతుంది మనకి. ఏం చేసాం చెప్పండి? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చేసాం.
దాంట్లో ముందు ప్రాఫిట్స్ కనుక్కున్నాం, ఈ ఎగ్జాంపుల్కి ఎసెట్స్ యాడ్ చేసాం. ఇదే ఎగ్జాంపుల్కి ఇప్పుడు డివిడెంట్ యాడ్ చేద్దాం. ఎప్పుడైతే మీరు డివిడెంట్ యాడ్ చేసేసారో క్వశ్చన్స్ ఓవర్. మనం సింపుల్గా 2-3 క్వశ్చన్లు చేయొచ్చు. క్లియరా ఐటమ్? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు చేయాలి మీరు? ఆఫ్టర్ మేకింగ్ టైమ్ అడ్జస్ట్మెంట్. అంటే 6 months ప్రాఫిట్స్ పంచుకున్న తర్వాత మనం, ఎందుకంటే దీస్ ఆర్ బిలాంగ్స్ టు ప్యూర్ ప్రీ ప్రాఫిట్స్, అంటే ప్రీ ఎక్విజిషన్ రోజే మనం దీన్ని చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా నాకు ప్రీ ఎక్విజిషన్లోనే కావాలి. కాబట్టి టైమ్ అడ్జస్ట్మెంట్ అప్లై చేసిన తర్వాత మనం అసెట్స్ అండ్ లయబిలిటీస్ యొక్క చేంజెస్ చేయాలి. రైట్ అమ్మా? రైట్. నెక్స్ట్ క్లాస్లో డివిడెండ్ చేద్దాము. ఆ తర్వాత క్లాస్లో బోనస్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిబెంచర్స్ ఏంటి, తర్వాత ఎలిమినేషన్ ఆఫ్ స్టాక్ రిజర్వ్ అండ్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేసామంటే మనకి క్వశ్చన్స్ అన్నీ చేయొచ్చు. ఒక 3 to 5 క్లాసెస్ పడతాయమ్మా థియరీకి. ఈ థియరీ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం మనం. తర్వాత క్వశ్చన్స్ మనకి ఊరినైపోతాయి. మీరు ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్ ప్లస్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ క్వశ్చన్లోవే. నేను క్వశ్చన్స్లో ఉన్న డేటానే ఎగ్జాంపుల్స్ కన్వర్ట్ చేశాను మీకోసం. సో కొంచెం పేషెన్స్గా ప్రతి ఎగ్జాంపుల్ రాసుకోండి. అన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత ఒక 1/2 hour మీకు నేను సమ్మరీ వీడియో చేస్తాను. సమ్మరీ అది చాలు. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి మొత్తం వినండి. ఎగ్జామ్స్ అప్పుడు 1/2 hour వీడియో చాలు. ఓకేనా? రైట్. కలుద్దాం మళ్ళీ రేపు. బాయ్. గుడ్ నైట్.